డిఎస్సికి సంబంధించి టెస్ట్ సిరీస్ అయితే మన యాప్లో అవైలబిలిటీలో ఉన్నాయండి. చాలా యూజ్ అవుతాయి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. 3rd to 8th న్యూ ఉంది, 9th ఓల్డ్ ఉంది, న్యూ రెండు ఉన్నాయండి. 10th 2023కి సంబంధించిన టెక్స్ట్ బుక్ సంబంధించి ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే 9th న్యూ టెస్ట్ కూడా మీకు అప్డేట్ అయిపోయినాయి, ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి. ఈ విధంగా క్లాస్ వైజ్ మరియు దాంట్లో మీకు లెసన్ వైజ్ ఉంటుంది. ఎవ్రీ క్లాస్ 3rd నుంచి 8th వరకు ఈ విధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటుంది. 9th కూడా ఇప్పుడు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ మీకు అప్లోడ్ చేయడం జరిగింది న్యూ సిలబస్ ప్రకారము. కంపల్సరీ ఇంకా ఎవరైనా పర్చేజ్ చేసుకోవాలంటే చేసుకోండి. ఎందుకంటే ఈ విధంగా లెసన్ వైజ్ అయితే ఎక్కడ మీకు ప్రొవైడ్ చేయడం లేదు. అందరూ టాపిక్ వైజ్ ఇస్తున్నారు కానీ ఈ విధంగా లెసన్ వైజ్ అయితే ఎక్కడా దొరకట్లేదు. సో ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. ఈ పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో క్లాసెస్లో చెప్పినటువంటి ఆ పీడిఎఫ్స్ కూడా ఈ టెస్ట్ల పైన మీకు అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. 9th సంబంధించి, తెలుగు సంబంధించి, ఓకే, టెక్స్ట్ బుక్ గ్రామర్ పార్ట్ మొత్తం వీడియో గ్రామర్ పార్ట్ చెప్పాను కదా, దానికి సంబంధించి ఆ పీడిఎఫ్ నోట్స్ అనేది మీకు ఇక్కడ ఉంది. 10th సంబంధించి కూడా ఆ టెస్ట్లకు స్టార్టింగ్లోనే మీకు ఆ పీడిఎఫ్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఇదే విధంగా 8th సంబంధించి కూడా పీడిఎఫ్ అనేది మీకు అందుబాటులో ఉంది. అంటే గ్రామర్ పార్ట్ సంబంధించి ఆన్సర్స్ మీకు టెక్స్ట్ బుక్స్లో లేవు కదా, సో వాటికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కూడా అందులోనే అవైలబిలిటీలో ఉన్నాయి. టెక్స్ట్ బుక్స్ కూడా లేని వాళ్ళు ఎవరైనా ఏం చేస్తారంటే మీకు ఇక్కడ క్విక్ రివిజన్కి యూజ్ అయ్యే విధంగా ఇక్కడ మనకు క్లాస్ వైజ్ 3rd నుంచి 10th వరకు ఉన్నాయండి. 3rd నుంచి 8th వరకు అయితే న్యూ సిలబస్, 9th 10th అయితే ఓల్డ్ సిలబస్తో ఉంది. మీరు ఇవి జిరాక్స్ చేయించుకోవచ్చు. జిరాక్స్ చేసుకొని ఆడ ప్యారలల్గా మీరు అక్కడ క్లాస్ కంప్లీట్ చేసుకోవడం ప్లస్ ఇక్కడికి వచ్చి టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే కనుక ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ అవుతుంది. 3rd నుంచి 10th వరకు మొత్తం కవర్ అయిపోతాయి. ఓన్లీ 199 రూపీస్తోనే ఉందండి. ఇక్కడ మీకు సైకాలజీ సంబంధించే ఓన్లీ కావాలంటే 100+ టెస్ట్లు అనేటివి ఉన్నాయి. 1000+ బిట్స్ కవర్ అవుతాయి లాస్ట్కి. ఓకే, కేవలం ₹1 మాత్రమే ఉంది. ఒకసారి పర్చేస్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఈ 499 కోర్స్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ అవి సైకాలజీకి సంబంధించి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వీటి గురించి 8985105456 నెంబర్కి కాల్ చేయండి. చాలా తక్కువ ప్రైస్ అని చెప్పచ్చు. 499 రూపీస్కే టెస్ట్లు ఎన్ని ఉన్నాయి తెలుసా? 1500+ టెస్ట్లు అనేటివి ఉన్నాయి. ఒకసారి చూడండి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ అన్నీ ఉన్నాయి. సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ అన్నీ అప్డేట్ చేస్తున్నాము. ఇవైతే మళ్ళీ మీకు 3rd క్లాస్లో మళ్ళీ ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, 3rd లెసన్ ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటాయి. 3rd నుంచి 8th వరకు. 9th న్యూ కూడా అప్డేట్ చేస్తున్నాం. ఒకసారి చూడండి. ఫ్రీ టెస్ట్లు కూడా చాలా వరకు వదులున్నాము. మీరు అవి రాసి నచ్చితే కనుక పర్చేజ్ చేసుకోండి. లెసన్ నా యాత్ర అనేటువంటి లెసన్ అండి, 4th లెసన్. నెక్స్ట్ పులుసు వెంకట రమణయ్య గారు, ఇది మనకు కవి పరిచయంగా చూసుకుంటాం. సో చూసుకోండి. నెక్స్ట్ మనం డైరెక్ట్ గ్రామర్ పార్ట్కి వెళ్ళిపోతాం. ఓన్లీ గ్రామర్ పార్ట్ చేస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ భాషాంశాలు పదజాలంలో చూసుకున్నట్టయితే ఈ లెసన్ నేమ్ ఏంటి అసలు? నా యాత్ర. ఓకే, పులుసు వెంకట రమణయ్య గారు రచించింది. మనకి ఇక్కడ దీనికి సంబంధించి నా యాత్ర వేరు, నా యాత్ర వేరు, మా యాత్ర ఒకటి ఉంది. నా యాత్ర అనేది పులుసు వెంకట రమణయ్య గారు అయితే, మా యాత్ర అనేది ఏంటంటే దేవులపల్లి కృష్ణమూర్తి గారు రచించినటువంటిది. నెక్స్ట్ చూద్దాము గ్రామర్ పార్ట్. ఛత్రం అంటే ఏంటి? గొడుగు. ఇక్కడనే ఇచ్చారంట, సో కనుక్కొని రాయమన్నారు. నెక్స్ట్ తర్ఫీదు అంటే శిక్షణ ఇవ్వడము. నారి అంటే స్త్రీ. వడి అంటే వేగము. శ్రేణి అంటే వరుస. ఓకే, ఇది. నెక్స్ట్ చూద్దాం. కన్ను అనే పదానికి నానార్థాలు ఏంటివి? కన్ను అనే పదానికి నానార్థం నేత్రము, బండి చక్రము అనే మీనింగ్లో కూడా వాడతాం. పంక్తి అంటే వరుస, సేన. ఓకే, పంక్తి అంటే వరుస, సేన. క్షేత్రము అంటే పుణ్యస్థానం, చోటు. ఉత్సాహం, ప్రయత్నం, సంతోషం. మిత్రుడు, స్నేహితుడు, సూర్యుడు. నెక్స్ట్ చిత్తం అనే పదానికి పర్యాయ పదం అంటే సేమ్ మీనింగ్ ఇచ్చేటివి మనస్సు, హృదయం అండి. అదేవిధంగా నిలయంకి చూసినట్టయితే నిలయం, స్థావరం, చోటు. రాణి అంటే అంతఃపుర స్త్రీ, రాజు భార్య. అంతఃపుర స్త్రీ, ఇంకోటి రాజు భార్య అనేవి రాసుకోవచ్చు. తీరము అంటే దరి, ఒడ్డు. దారి కాదు, దరి. ఓకే, మామూలు దా వస్తుంది. మార్గము, దారి, తోవ. నెక్స్ట్ ప్రకృతి వికృతులు అనేటివి ఇక్కడ ఇచ్చారు చూడండి. నెక్స్ట్ ప్రాంతము, పొంత. స్థలము, తలము. అద్భుతం, అబ్బురం. ముగ్ధ. ఓకే, ఇది ప్రకృతి, ఇది వికృతి. నగరము, ఓకే, కొండల వలె పెద్ద పెద్ద భవనాలు కలది. క్షేత్రము, దైవం వెలసిన ప్రదేశం. ఉదకమును ధరించునది.
నెక్స్ట్ ఇక్కడ చూడండి జాతీయాలు ఇచ్చారు. కన్నుల పండుగ అంటే కన్నులకు చాలా పండుగ అంటే చాలా ఇంపుగా ఉంది, చూడడానికి చాలా ఆహ్లాదంగా అని. చెక్కు చెదరలేదు అంటే ఎటువంటి డ్యామేజ్ జరగలేదు అని. ఈ రెండు మనకు జాతీయాలు సంబంధించి ఇచ్చారు చూడండి. కన్నుల పండుగ చెక్కు చెదరలేదు అనేది చూసినట్టయితే ఎంతో మనోహరంగా అనే అర్థంతో మనకు చెప్పుకోవచ్చు. ఇక్కడ చెక్కు చెదరలేదు అంటే ఎలాంటి డ్యామేజ్ జరగలేదు అని, అంటే ఏమాత్రం పాడు కాలేదు అనే మీనింగ్లో చూసుకుంటాము. ఓకే, ఇలాగ మనము వీటిని యూజ్ చేస్తాం కదా, వీటిని మనం ఏమంటామంటే జాతీయాలు అంటాం. వీటిలో మనం పలుకుబడులు అని కూడా అంటామండి. వీటిని మనం ఇంకొక లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేయడం అనేది కుదరదు. ఓకే, ఇంకొక లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేయలేం జాతీయాల్ని. తెలుగు టు ఇంగ్లీష్ అంట, తెలుగులో హిందీ అంట, అలాగ మనం లాంగ్వేజ్ని మార్చలేము. దానికి అర్థాన్ని, దానికి ఏమి స్వభావం అనేది వివరించవచ్చు, కానీ దాన్ని ట్రాన్స్లేట్ చేయలేము జాతీయాల్ని. సామెతను చేయొచ్చు, మళ్ళీ సూక్తుల్ని కూడా చేయొచ్చు. ఓకే, డిఫరెన్స్ చూసుకోవాలి. నెక్స్ట్ లేదని, లేదు ప్లస్ అని ఉత్వసంధి అండి. లేదులో ఏముంది, ఊ ఉంది. మరెక్కడ, మరీ ప్లస్ ఎక్కడ, మరీ ప్లస్ ఎక్కడ. మరీలో ఏముంది, ఇత్వసంధి, ఈ ఉంది కాబట్టి ఇత్వసంధి. వారందరూ, వారు ప్లస్ అందరూ, వారందరూ ఉత్వసంధి. ధర్మ ఉపదేశం, ధర్మోపదేశం, ధర్మోపదేశం గుణసంధి. శతాబ్దం, శత ప్లస్ అబ్దం, శతాబ్దం సవర్ణ దీర్ఘ సంధి. ఓకే, ఇది మనకు. నెక్స్ట్ మహోన్నతం, ఇది కూడా అంతే. మహా అనేది విడగొట్టేది దీర్ఘంతో విడగొట్టాలి. మహా ప్లస్ ఉన్నతం, మహోన్నతం గుణసంధి అండి. ఎందుకంటే ఆ ప్లస్ ఊ వచ్చింది కదా, సో మనకి ఏమొచ్చింది, ఓ వచ్చింది. ఓకే, సో అది. దేవాలయం, దేవా ప్లస్ ఆలయం, దేవాలయం సవర్ణ దీర్ఘ సంధి. శుభోదయం, శుభా ప్లస్ ఉదయం, శుభోదయం ఇది కూడా మనకు గుణసంధి. ఓ వచ్చింది కాబట్టి. మహాలున్నది, మహాలు ప్లస్ ఉన్నది. ఈడ హాతో విడగొట్టలేదు, హా పక్కన లూతో విడగొట్టాం కాబట్టి సో హా దీర్ఘం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మహలు ప్లస్ ఉన్నది, మహలున్నది. ఓకే, మహలున్నది. లూలో ఏముంది, ఊ ఉంది, సో ఉత్వసంధి. విగ్రహ వాక్యం రాసి సమాస పేరు అనేది రాయాలి. ఎర్రరాళ్ళు. ఓకే, ఎర్రరాళ్ళు, ఇక్కడ ఎర్రరైన రాళ్ళు. ఓకే, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. 9 కోట్ల రూపాయలు, 9 కోట్లు, 9 సంఖ్య గల కోట్ల రూపాయలు. ఓకే, మనకి ఇక్కడ ఏమవుతుంది, ద్విగు సమాసం. నది సవ్వడులు, నది యొక్క సవ్వడులు. ఓకే, నది యొక్క సవ్వడులు. సో యొక్క అని వచ్చింది కాబట్టి షష్ఠీ తత్పురుష సమాసం. పాడి పంటలు, పాడి పంట ద్వంద్వ సమాసం. ఇక్కడ చూడండి, సంయుక్త వాక్యాలుగా రాయాలంట సామాన్య వాక్యాల్ని. తాజ్మహల్ సుందరమైనది, తాజ్మహల్ విశాలమైనది, తాజ్మహల్ సుందరమైనది విశాలమైనది. గయా ప్రాచీనమైనది, గయా ప్రసిద్ధమైంది, గయా ప్రాచీనమైంది ప్రసిద్ధమైంది. హిమాలయ పర్వత శ్రేణులు ఎత్తైనవి విస్తృతమైనవి. సారనాథ్ బౌద్ధ క్షేత్రాలలో ముఖ్యమైనది చూడదగినది. ఓకే, కామా పెట్టుకున్నాం అంతే. నెక్స్ట్ టైం రిపీట్ అయింది కదా సేమ్ అందుకని. నెక్స్ట్ కర్తరి వాక్యాలు, కర్మణీ వాక్యాలు అండి. కర్తరి వాక్యాల్లో కర్త ప్రధానంగా తీసుకుంటాం, కర్మణీ వాక్యంలో కర్మ ప్రధానంగా తీసుకుంటాం. కర్తరి వాక్యాలు చూసినట్టయితే సూర్యుడు వెలుగును పంచుతాడు. ఓకే, సూర్యుడు వెలుగును పంచుతాడు. ఇక్కడ ఏముంది మనకి, కర్త ఎవరు, సూర్యుడు, కర్మ ఎవరు, వెలుగు. ఇక్కడ చూసుకున్నట్టయితే కర్తరి వాక్యాల్లో కర్మకి మనకు ద్వితీయ విభక్తిని చూస్తాం. నిన్ను, నన్ను, గూర్చి, గురించి అనేవి చేరుతాయి. ఇక్కడ నువ్వు అనేది ఏంటి, ద్వితీయ విభక్తి. అదే కర్మణీ వాక్యాల్లో కర్తకు తృతీయ విభక్తి చేరుతుంది. ఓకే, చేతన్ తోడంతో వాడతాయి. మోస్ట్ ఇంపార్టెంట్, కర్త ప్రధానంగా గల వాక్యాలు కర్తరి వాక్యాలు. కర్తరి వాక్యంలో గుర్తుకు కర్తకు ప్రథమా విభక్తి వచ్చి కర్మకు ద్వితీయ విభక్తి వస్తుంది. ఓకే, కర్తకేమో డుము ఊలు వచ్చింది చూడండి, డు వచ్చింది. వెలుగును ఇదేమో ద్వితీయ విభక్తి. సో ఈ విధంగా కర్త కర్మ, కర్తకేమో ప్రథమా విభక్తి, ఇక్కడ కర్మకేమో ద్వితీయ విభక్తి వస్తుంది. కర్తరి ప్రయోగంలో కర్తను బట్టి క్రియావాచకాలు ఉండడం అనేది జరుగుతుంది, కర్తను బట్టి ఉంటాయన్నమాట. ఇలా ఇది మనకు మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. ఇది మనకు కర్తరి వాక్యాల్లో కర్మకు ఏ విభక్తి చేరుతుంది అని అడుగుతారు, ద్వితీయ విభక్తి. కర్మణీ వాక్యాల్లో ఏం చేరుతుందంటే తృతీయ విభక్తి. ఓకే, కర్మణీ వాక్యం ఎగ్జాంపుల్ చూస్తే సేమ్ అదే చూద్దాం. సూర్యుడి చేత వెలుగు పంచబడుతుంది, అక్కడ ఏమైంది, కర్మకు చేరింది. ఇక్కడ కర్మణీ వాక్యంలో కర్తకు చేరుతుంది, రివర్స్ అనమాట. కర్తకేమో ఇక్కడ చేరింది, ఇక్కడేమో కర్మకు చేరింది ద్వితీయ విభక్తి అనేది, ఇక్కడేమో కర్తకు చేరుతుంది అనమాట. ఓకే, సూర్యుడి చేత వెలుగు పంచబడుతుంది, బడు అనేది కూడా చేరుతుంది. ఓకే, ఇది మనకు కర్మ ప్రధానంగా గల వాక్యాలు కర్మణీ వాక్యాలు. పని యొక్క ఫలితాన్ని అనుభవించేది కర్మ అయితే ఆ పని చేసేవాడు కర్త. కర్మణీ వాక్యంలో కర్తకు మనకి ఏమవుతుంది,
తృతీయ విభక్తి చేరుతుంది. కర్మకేమో ప్రథమ విభక్తి ఉంటుంది సేమ్. ఓకే, నెక్స్ట్ కర్మ ప్రధానంగా గల వాక్యాల్లో బడు అనేది మనం చూస్తూ ఉంటామండి. బడి లేదా బడి అనేది కూడా మనం చూస్తాము. ఓకే, అనేటువంటి క్రియలు అనేటివి ఎక్స్ట్రాగా వచ్చి చేరుతాయి. ఈ కర్మని ప్రయోగంలో కర్మను బట్టి క్రియను లింగ వచన పురుష ప్రత్యయాలు వచ్చి చేరడం అనేది జరుగుతుంది. లింగాన్ని బట్టి మనకు చేరుకోవడం జరుగుతుందండి. ఓకే, ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూసినట్టయితే బుద్ధుడు ధర్మాన్ని బోధించాడు. ఇది మనకి ఏమైంది, మనకి ఇక్కడ ద్వితీయ విభక్తి. బుద్ధుడి చేత ధర్మం బోధించబడింది తృతీయ విభక్తి. ఇదేమో కర్మకు చేరింది ద్వితీయ విభక్తి, ఇదేమో కర్తకు చేరింది. ఓకే, ఇలా చూసుకోవాలి. ఈ శ్రీకృష్ణ దేవరాయలు కవులను పోషించాడు. శ్రీకృష్ణ దేవరాయల చేత కవులు పోషించబడ్డారు. బడి ఇవన్నీ చేరుతాయన్నమాట. దాతలు గొప్ప దానాలు చేస్తున్నారు. దాతల చేత గొప్ప దానాలు చేయబడుతున్నాయి. చెట్లు ప్రాణవాయువును అందిస్తున్నాయి. చెట్ల చేత ప్రాణవాయువు అందించబడుతుంది. ఓకే, రివర్స్ గుర్తుపెట్టుకోండి. కర్తరి వాక్యంలో చూసినట్టయితే కర్మను తీసుకోండి, అంటే ఇది కర్త ఉంది కాబట్టి ఇది కర్మ తీసుకొని కర్మకు ద్వితీయ విభక్తి చేర్చేస్తాం. కర్మని వాక్యాల్లో చూడండి కర్తను ప్రధానంగా తీసుకొని కర్తకు తృతీయ విభక్తి చేరుస్తాం. ఇవన్నీ మనము కర్మని వాక్యాలుగా మార్చాలి. ఆమె పాట పాడింది. పాట ఆమె చేత పాడబడింది. గాంధీజీ వార్ధా స్కీమును ప్రారంభించారు. గాంధీజీ చేత వార్ధా స్కీము ప్రారంభించబడింది. పులుసు వెంకటరమణయ్య ఉత్తర దేశ యాత్ర గ్రంథాన్ని రాశాడు. పులుసు వెంకటరమణయ్య చేత ఉత్తర దేశ యాత్ర గ్రంథం రాయబడింది. షాజహాన్ తాజ్మహల్ను నిర్మించాడు. తాజ్మహల్ షాజహాన్ చేత, లేదా ఫస్ట్లే రాయండి, షాజహాన్ చేత తాజ్మహల్ నిర్మించబడింది. ఎలాగైనా రాయొచ్చు. ఇక చూడండి, కర్తరి వాక్యాన్ని కర్మని వాక్యంగా మార్చే విధానం తెలుగులో ఉంది, కానీ ప్రతి వాక్యాన్ని అటు మార్చితే బాగోదంట. తెలుగులో ప్రతి వాక్యాన్ని కర్మనిలోకి మార్చడం అందంగా ఉండదు. అందుకే కర్మని వాక్యం తెలుగుకు సహజం కాదు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే కర్మని వాక్యాన్ని ప్రయోగం అనేది చేస్తూ ఉంటాం. నార్మల్గా అయితే మనం ఇలాగే మాట్లాడుకుంటూ ఉంటాం. ఓకే, ఇది మనకు సంధి పోయం అనేది ఎవరు రచించారు అంటే అల్లసాని పెద్దన గారు రచించారు. నెక్స్ట్ దీంట్లో కొన్ని మీనింగ్స్ చూద్దాము. కరకంపిత అంటే ఏంటంటే ఏనుగు అండి. కరకంపిత అంటే ఏనుగు. నెక్స్ట్ సాలము అంటే ఏంటంటే చెట్లు. జురి ఇడుంది. జురి అంటే ఏంటంటే ప్రవాహం. ఓకే, మీనింగ్స్. నెక్స్ట్ సూక్తి, ఎవరు ఎక్కువ ప్రయాణిస్తే వారికి ఎక్కువ తెలుస్తుంది. పుల్లరని ఆయన చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ మనకి ఇంకా ఇదంతా మీరు కథ చదువుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ లెసన్ గ్రామర్ పార్ట్, 5th లెసన్ సందేశం. డిఎస్సికి సంబంధించి టెస్ట్ సిరీస్ అయితే మన యాప్లో అవైలబిలిటీలో ఉన్నాయండి. చాలా యూజ్ అవుతాయి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. 3rd to 8th న్యూ ఉంది, 9th ఓల్డ్ ఉంది, న్యూ 2 ఉన్నాయండి. 10th 2023కి సంబంధించిన టెక్స్ట్ బుక్ సంబంధించి ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే 9th న్యూ టెస్ట్ కూడా మీకు అప్డేట్ అయిపోయి ఉన్నాయి, ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి. ఈ విధంగా క్లాస్ వైజ్ మరియు దాంట్లో మీకు లెసన్ వైజ్ ఉంటుంది. ఎవ్రీ క్లాస్ 3rd నుంచి 8th వరకు ఈ విధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటుంది. 9th కూడా ఇప్పుడు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ మీకు అప్లోడ్ చేయడం జరిగింది న్యూ సిలబస్ ప్రకారము. కంపల్సరీ ఇంకా ఎవరైనా పర్చేజ్ చేసుకోవాలంటే చేసుకోండి. ఎందుకంటే ఈ విధంగా లెసన్ వైజ్ అయితే ఎక్కడ మీకు ప్రొవైడ్ చేయడం లేదు. అందరూ టాపిక్ వైజ్ ఇస్తున్నారు, కానీ ఈ విధంగా లెసన్ వైజ్ అయితే ఎక్కడా దొరకట్లేదు. సో ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. ఈ పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో క్లాసెస్లో చెప్పినటువంటి ఆ పీడిఎఫ్స్ కూడా ఈ టెస్ట్ల పైన మీకు అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. 9th సంబంధించి, తెలుగు సంబంధించి. ఓకే, టెక్స్ట్ బుక్ గ్రామర్ పార్ట్ మొత్తం వీడియో గ్రామర్ పార్ట్ చెప్పాను కదా, దానికి సంబంధించి ఆ పీడిఎఫ్ నోట్స్ అనేది మీకు ఇక్కడ ఉంది. 10th సంబంధించి కూడా ఆ టెస్ట్లకు స్టార్టింగ్లోనే మీకు ఆ పీడిఎఫ్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఇదే విధంగా 8th సంబంధించి కూడా పీడిఎఫ్ అనేది మీకు అందుబాటులో ఉంది. అంటే గ్రామర్ పార్ట్ సంబంధించి ఆన్సర్స్ మీకు టెక్స్ట్ బుక్స్లో లేవు కదా, సో వాటికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కూడా అందులోనే అవైలబిలిటీలో ఉన్నాయి. టెక్స్ట్ బుక్స్ కూడా లేని వాళ్ళు ఎవరైనా ఏం చేస్తారంటే ఇక్కడ క్విక్ రివిజన్కి యూజ్ అయ్యే విధంగా ఇక్కడ మనకు క్లాస్ వైజ్ 3rd నుంచి 10th వరకు ఉన్నాయండి. 3rd నుంచి 8th వరకు అయితే న్యూ సిలబస్, 9th 10th అయితే ఓల్డ్ సిలబస్తో ఉంది. మీరు ఇవి జిరాక్స్ చేయించుకోవచ్చు. జిరాక్స్ చేసుకొని ఆడ ప్యారలల్గా మీరు అక్కడ క్లాస్ కంప్లీట్ చేసుకోవడం ప్లస్ ఇక్కడికి వచ్చి టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే కనుక ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ అవుతుంది. 3rd నుంచి 10th వరకు మొత్తం కవర్ అయిపోతాయి. ఓన్లీ 199 రూపీస్తోనే ఉందండి. ఇక్కడ మీకు సైకాలజీ సంబంధించే ఓన్లీ కావాలంటే 100+ టెస్ట్లు అనేటివి ఉన్నాయి. 1000+ బిట్స్ కవర్ అవుతాయి లాస్ట్కి. ఓకే, కేవలం ₹1 మాత్రమే ఉంది. ఒకసారి పర్చేస్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఈ 499 కోర్స్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ అవి సైకాలజీకి సంబంధించి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వీటి గురించి 8985105456 నెంబర్కి కాల్ చేయండి.
చాలా తక్కువ ప్రైస్ అని చెప్పొచ్చు. 499 రూపీస్కే టెస్ట్లు ఎన్ని ఉన్నాయి తెలుసా? 1500 ప్లస్ టెస్ట్లు అనేటివి ఉన్నాయి. ఒకసారి చూడండి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ అన్నీ ఉన్నాయి. సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ అన్నీ అప్డేట్ చేస్తున్నాము. ఇవైతే మళ్ళీ మీకు థర్డ్ క్లాస్లో మళ్ళీ ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్ ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటాయి. థర్డ్ నుంచి 8th వరకు. 9th న్యూ కూడా అప్డేట్ చేస్తున్నాం. ఒకసారి చూడండి. ఫ్రీ టెస్ట్లు కూడా చాలా వరకు వదులున్నాము. మీరు అవి రాసి నచ్చితే కనుక పర్చేజ్ చేసుకోండి.